హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ క్లైమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. అండ్ ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్ళికాని వారు అలా ఎవరైనా చూడొచ్చు. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. పే రీడింగ్ ఉంటుందండి, ఓకేనా? ఓకే, ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూసేస్తాం. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేసి క్లైమ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి మా వ్యూయర్స్కి తెలియజేయండి. Seven of Cups, Ten of Pentacles, Page of Swords, Two of Cups, Two of Swords, Empress, Seven of Swords, Seven of Wands అండి ఇది. అండ్ ఎస్ ఆఫ్ పెంటికల్స్, టెన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. ఓకే, బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. మీరు పదే పదే ఏదో విషయంగా చాలా హర్ట్ అవుతున్నారండి. ఏదో విషయం మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తుందన్నమాట. మీ పర్సనల్ విషయంలో కావచ్చు, కొంతమందికి కెరియర్ విషయంలో కావచ్చు, కొంతమందికి ఫ్యామిలీ విషయంలో కూడా కావచ్చు. ఓకే, ఆర్గ్యుమెంట్స్ రావడం కానీ, ఊరికేనే వారు మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం కానీ, కొంతమందికి రిలేషన్ వైజ్గా మీ పర్సన్ మిమ్మల్ని ప్రతిసారి హర్ట్ చేస్తూ ఉండడం అండ్ తను కావాలనే మిమ్మల్ని ఇంటెన్షనల్గానే తను హర్ట్ చేస్తూ ఉండడం అనమాట. ఓకే, సో మీరు చాలామంది హర్ట్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకేనా, వీటిని నేను వేరే డెక్ నుంచి క్లారిఫికేషన్ చేస్తూ మాట్లాడతాను. సెవెన్ ఆఫ్ కప్స్కి క్లారిఫై చేయండి యూనివర్స్. సెవెన్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్. ఇక్కడ మీ పర్సన్ వైపు నుంచి మీకు ఎలాంటి మెసేజ్ ఉండబోతుందంటే, ఈ పర్సన్ ఇక్కడ సెవెన్ ఆఫ్ కప్స్ వచ్చింది. ఓకే, అంటే తన ముందు చాలా ఆప్షన్స్ అయితే వచ్చాయి. ఓకే, వేరే ఆప్షన్స్ ఉన్నాయి, ఇంకా తన లైఫ్లో మీరు అవసరం లేదు అనుకుని పర్సన్ ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది. ఈ రిలేషన్ ఇతను పూర్తిగా ఎండ్ చేసుకున్నారు. మీరేం చేశారు? ఇక్కడ ఇరుక్కున్నారనమాట. అంటే మీ లైఫ్లో మీరు ఎలా ముందుకు వెళ్ళాలో అర్థం కాలేదు. ఈ పర్సన్ ఎందుకు ఇలా ప్రవర్తించారో మీకు అర్థం కాలేదు. ఒకప్పుడు తనంతలో తనే మీరంటే ఇష్టం, మీరే ప్రాణం, మీరే సర్వస్వం, ఊపిరి అనుకుని వచ్చిన పర్సన్ ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారో మీకు అర్థం కాలేదన్నమాట. సడన్గా మీ లైఫ్లో ఒక ప్రళయం లాంటిది మీకు అనిపించింది. ఓకే, ఆల్ ఆఫ్ సడన్ ఈ పర్సన్ ఎందుకు ఇలా డెసిషన్ తీసుకుంటున్నారు, ఎందుకు సైలెంట్ ఉండిపోతున్నారు, ఎందుకు అసలు అంత ఇష్టంగా ఉన్న మీ మీద అంత ఇష్టంగా ఉన్న పర్సన్ ఆల్ ఆఫ్ సడన్ మిమ్మల్ని తను ఎందుకు వదిలించుకోవాలనుకున్నారు మీకు అర్థం కాలేదన్నమాట. ఓకే, వేరే రీజన్ ఏమీ లేదు. తన లైఫ్లో వేరే అదర్ పర్సన్ వచ్చారు. ఓకే, వేరే పర్సన్ రావడం వల్ల ఈ పర్సన్ మీతో రిలేషన్ని డెత్ చేసుకున్నారనమాట. ఎండ్ చేసుకోవాలి అని పర్సన్ అనుకున్నారు.
మీకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. పైగా మీతో ఈ పర్సన్ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం గానీ, లేదా తను వల్గర్‌గా మాట్లాడడం గానీ, మీరు చాలా మంది హర్ట్ అవ్వడం గానీ, లేదా ఈ పర్సన్ సైలెంట్ ట్రీట్‌మెంట్ ఇవ్వడం గానీ, లేదా తను బిజీగా ఉన్నాను అని చెప్పడం గానీ, నాకు కాల్ చేయకు సో బిజీ ఉన్నానని చెప్పడం గానీ, ఏదో జరిగింది. ఓకే. సో, మీరు ఈ పర్సన్‌ని కరెక్ట్ వేలో ఈ పర్సన్‌ని మీరు చూడలేదండి. తన మీద మీరు ప్రేమతో మాత్రమే జూసారు. కానీ తన రియల్ ఫేస్ అనేది మీరు చూడలేదు. మీ మనసు మీకు చెప్తుంది ఈ పర్సన్ ఏదో ఒక రోజు మోసం చేస్తారని కొంతమందికి మీ ఇంట్యూషన్ గాని, మీ మనసు ఎక్కడో ఈ పర్సన్ మీద మీకు అనుమానం లాంటిది గూడా ఉండొచ్చు. కానీ మీరు అది అడిగితే ఈ పర్సన్ పూర్తిగా దూరం పెట్టేస్తారేమో అనే భయంతో మీరు చాలామంది సైలెంట్‌గానే ఉన్నారు. కానీ మీ మనసు, మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్పిందో అదే నిజమైందనమాట. సో, ఈ పర్సన్ మీతో అయితే రిలేషన్ అయితే ఎండ్ చేసుకొని వెళ్ళిపోయారండి. కానీ మళ్ళీ తను స్పై చేస్తున్నారు. మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది? మీరెలా ఉన్నారు? ఏంటిది? ప్రతిదీ పర్సన్ తెలుసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. అండ్ ఇక్కడ మేబీ పర్సన్ వైపు నుంచి మీకు చిన్న సిగ్నల్ లాంటిది వస్తా ఉండొచ్చు. కాల్ గాని, మెసేజ్ గాని, లేదా ఈ పర్సన్ తను మిమ్మల్ని చూడడం గాని అలా చేస్తా ఉండొచ్చు. కానీ మీరు అంతకుముందే చాలా హర్ట్ అయ్యారు. అంతకుముందే ఈ పర్సన్ మిమ్మల్ని పాతాళానికి తొక్కేసారు. సో, ఇంకా మీరు ఇప్పుడిప్పుడు మీ లైఫ్‌లో మళ్ళీ మీరు లేచి నిలబడుతున్నారనమాట. అలాంటి టైంలో ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లో వస్తాను అని తను మీకు సిగ్నల్ ఇస్తా ఉంటే సో, మీరు భయపడుతున్నారనమాట. తనని దూరం పెట్టాలి అనుకుంటున్నారు. సో, తనని దూరం పెడుతున్నారనమాట. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారిక్కడ. ఒక పర్సన్ చూడండి, ఒక చిన్న బ్యాగ్‌లో పెంటికల్స్ ఉన్నాయన్నమాట. ఓకే. సో, తను జాగ్రత్తగా కాపాడుకుంటుంది. అంటే ఇక్కడ మీరేం చేస్తున్నారంటే, మీ మనసును కాపాడుకుంటున్నారు. ఈ పర్సన్ చేతిలో మళ్ళీ మీ మనసనేది గాయపడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటున్నారనమాట. మళ్ళీ పర్సన్ చేతిలో మీకు హార్ట్ బ్రేక్ అవ్వకుండా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారనమాట. ఓకే. అర్థమవుతుంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ పర్సన్ తను మిమ్మల్ని స్పై చేస్తున్నారు. కొంతమందికి పర్సన్ మీ నంబర్‌ని తను బ్లాక్‌లో పెట్టేసి ఉండొచ్చు. ఓకే. అండ్ ఇక్కడ రీసెంట్‌గా ఏం జరిగిందంటే కొంతమంది మీ పర్సన్ మీతో రిలేషన్ తను ఎండ్ చేసుకొని ఇక్కడ ఆప్షన్స్ ఎవరైతే ఉన్నారో వారిని మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోవడం కూడా జరిగి ఉంటుంది. ఓకే. పూర్తిగా ఈ రిలేషన్ ఎండ్ అయిపోతుంది. కానీ ఆ పర్సన్ ఒకవేళ మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో అదర్ పర్సన్ వారు మ్యారేజ్ చేసుకున్నారంటే వారు ఇష్టపూర్వకంగా చేసుకోలేదండి. కన్‌ఫ్యూజన్‌లోనే చేసుకున్నారు. మీకంటే వారే బెటర్ ఏమో, మీకంటే వారితోనే హ్యాపీగా ఉంటానేమో అని పర్సన్ కన్‌ఫ్యూజన్‌తో చేసుకున్నారు. హ్యాపీగా అయితే చేసుకోలేదు. ఓకేనా? కాబట్టి మీరు కర్మ అనేది ఉంటది కదా! సో, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోయిన పర్సన్ గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఓకే. మీ లైఫ్‌లో నుంచి ఒకటి పోయిందంటే దానికంటే బెటర్ పర్సన్ దానికంటే ఇదే మీకు చాలా పర్ఫెక్ట్. ఇదే కదా నాకు కావాల్సింది. ఇది వస్తేనే నేను హ్యాపీగా ఉంటాననుకున్నాను. అంతకుముందు రాంగ్ పర్సన్‌ని చూసి చేసుకున్నానేమో. ఇదే నాకు కావాలి. ఇదే కావాలనుకున్నాను. ఇదే జరిగింది. అనే విధంగా మీకు హ్యాపీ లైఫ్ అనేది ఉండబోతుందండి. ఓకే. పోయిన దాని గురించి మీరు ఆలోచించకండి. మనసుకి గాయం తగులుతది. సో, అది ఎలా మాన్పించాలి అని దాని మీద ఫోకస్ చేయండి. హీల్ అవ్వడానికి ట్రై చేయండి. మీ లైఫ్‌లో అదొక బ్యాడ్ ఇన్సిడెంట్ అన్నట్టుగా మీరు వదిలేసేయండి దాని గురించి. సో, హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. ఓకేనా? చాలా మంది స్టక్ అయిపోయారు మీరు. ఏ పర్సన్ అయితే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారో, ఆ పర్సన్ తన జ్ఞాపకాల నుంచి గాని, తనతో మాట్లాడాలి, తనని కలుసుకోవాలి, ఆ ఆలోచన నుంచి మీరు బయటకి రాలేకపోతున్నారనమాట. స్టక్ అయిపోయారు. ఏదైతే మాటలన్నారో లేదా ఆల్ ఆఫ్ సడెన్ వదిలేసి వెళ్ళిపోయి ఉంటే పదే పదే అదే తలుచుకొని మీరు చాలా మంది ఏడుస్తా ఉండొచ్చు. బాధపడుతున్నారు, కుమిలిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. సో, వదిలేసి వెళ్ళిపోయిన వారి గురించి బాధపడకండి. అది పోయిందంటే అదొక శని అని అనుకోండి. ఓకే. దానికంటే బెటర్‌ది మీ లైఫ్‌లో యూనివర్స్ అనేది సెండ్ చేస్తారు అని హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఓకేనా? లైఫ్‌లో పోయిన వాళ్ళ గురించి ఎప్పుడు బాధపడకూడదు. దానికంటే నా లైఫ్‌లో బెటర్‌ది వచ్చేది ఉంది అని హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఓకేనా? 10 ఆఫ్ పెంటికల్స్ అండి. చూద్దాం. 10 ఆఫ్ పెంటికల్స్‌కి క్లారిఫై చేయండి యూనివర్స్.
మీ లైఫ్‌లో నుంచి ఏ పర్సన్ అయితే వెళ్ళిపోయారో, ఆ పర్సన్ తన ప్రపంచంలో తను హ్యాపీగున్నా సరే అండి. కానీ అప్పుడప్పుడు ఈ పర్సన్‌కి మీరు గుర్తుకొస్తున్నారు. మీ ఫోటో గానివ్వండి, మీకు సంబంధించిన చాట్ గానివ్వండి, మీతో ఉన్న జ్ఞాపకం గానివ్వండి, ఈ పర్సన్‌కి గుర్తుకొస్తుంది. తన లైఫ్‌లో తన ఫ్యామిలీతో తను హ్యాపీగానే ఉండొచ్చు. కానీ ఏదో ఒక టైం, డేలో 1 టైమ్ అనే పర్సన్ తను మిమ్మల్ని తలుచుకుంటున్నారు. ఎమోషనల్ అవుతున్నారు. ఆ టైంలో అదే టైంలో తను మీకు సంబంధించిన జ్ఞాపకాలలో ఉన్నారు ఈ పర్సన్. అప్పుడు తనతో మాట్లాడడానికి ఎవరైనా వచ్చి ఉంటే, వారితో ఈ పర్సన్‌కి చాలా ఆర్గ్యుమెంట్స్ అనేది వస్తున్నాయన్నమాట. అంటే చాలా డిస్టర్బ్ అవుతున్నారు. తను హ్యాపీగా మ్యారేజ్ చేసుకొని తన లైఫ్‌లో తను హ్యాపీగా ఉండొచ్చు కదా! సింగిల్ అయి ఉంటే మీరు వద్దనుకొని వెళ్ళిపోయిన పర్సన్, తనకి ఫ్యామిలీ అనుకున్న పర్సన్, తన లైఫ్‌లో తను హ్యాపీగా ఉండొచ్చు కదా! హ్యాపీగా ఉండలేకపోతున్నారనమాట. ఏదో తప్పు చేసిన వాడిలాగా గిల్టీ‌గా ఫీల్ అవుతున్నారు. 24/7 అండ్ ఈ పర్సన్‌కి 100కి 100% చెప్తున్నానండి. తను గిల్టీ ఫీలింగ్ ఉంది. రిగ్రెట్ ఫీలింగ్ ఉంది. తప్పు చేశాను. నమ్మించి మోసం చేసి అదర్ పర్సన్‌ని మ్యారేజ్ చేసుకున్నాను. ఒక పర్సన్ జీవితంతో ఆడుకున్నాను అనే ఫీలింగ్, గిల్టీ ఫీలింగ్ ఈ పర్సన్‌కి ఉంది. తను ఎంత హ్యాపీగా ఉండాలి అని తను ఎంత నటిస్తా ఉన్న తన లైఫ్‌లో ఆ పర్సన్ హ్యాపీగా ఉండలేరు. ఆ రిగ్రెట్ ఫీలింగ్, తప్పు చేషినా అనే భావన తనని పదే పదే వెంటాడుతా ఉంటదనమాట ఈ పర్సన్‌కి. మీకు సంబంధించిన చాట్ గానివ్వండి, మీకు సంబంధించింది పర్సన్ దగ్గర ఏదైనా ఉండొచ్చు. ఓకే. మీ జ్ఞాపకాలు గూడా కావచ్చు. అది పర్సన్ తలుచుకుంటున్నారు. వారి లైఫ్‌లో మీరు ఎంటర్ అవ్వకుండా తన చుట్టూ వాల్ పెట్టుకున్నారనమాట. ఒక బౌండరీస్ అనేది గీసుకొని పర్సన్ తన లైఫ్‌లో తనే ఉంటాను. తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటాను అని పర్సన్ అనుకున్నారు. కానీ తను ఉంటున్నారా అంటే ఉండడం లేదు. ఎమోషనల్ అవుతున్నారు. బాధపడుతున్నారనమాట. ఓకే. పేజ్ ఆఫ్ స్వర్డ్స్‌కి క్లారిఫికేషన్. పేజ్ ఆఫ్ స్వర్డ్స్‌కి క్లారిఫికేషన్. ఇప్పుడు మీ ముందు చాలా ఆప్షన్స్ వస్తాయి. మీరు కాన్ఫిడెన్స్‌గా ఉంటారు. ధైర్యంగా ఉంటారు. మీ చుట్టూ అన్‌వాంటెడ్ థింగ్స్ అన్ని మీరు కట్ చేసుకోవాలనుకుంటున్నారు. ఈ పర్సన్ విషయంలో మీరు ఈ రీడింగ్ చూసిన తర్వాత మీకు చాలా క్లారిటీ అయితే వస్తది. ఓకే. మీరేం చేయాలి? ఫర్దర్ మీ ఫ్యూచర్ గురించి మీరేం చేయాలి? ఈ పర్సన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనేది మీకు క్లారిటీ అనేది వస్తదండి. ఓకే. ఇక్కడ చాలామంది మీ స్టడీస్ మీద మీరు ఫోకస్ చేయడం గానీ, లేదా మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయడం గానీ, చాలా స్ట్రాంగ్ వుమెన్ పర్సన్ లాగా, చాలా స్ట్రాంగ్ మేల్ పర్సన్ గూడా కావచ్చు. ఓకేనా? మేల్ ఆర్ ఫీమేల్ అండి. ఓకేనా? ఇక్కడ జెండర్ వైస్ అందరూ చూడొచ్చు. ఓకేనా? సో, మీ కెరియర్‌లో మీరు చాలా మంచి సక్సెస్‌ని మీరు అందుకోబోతున్నారనమాట. ఇక్కడ ఒక పర్సన్ చూడండి. తను చాలా రాయల్‌గా ఉన్నారు. వారిలో కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంది. వారిని మించిన ఎవ్వరు లేరు అనే ఆ కాన్ఫిడెన్స్, ధైర్యం, ప్రాక్టికల్ ఎనర్జీ, ఫ్యాషన్, తను ఎంత బాగా రెడీ అయిందో చూడండి. డ్రెస్ కూడా యెల్లో కలర్‌లో ఉందన్నమాట. ఓకే. అంటే తన లైఫ్‌లో ఇక్కడ ప్రాస్పెరిటీస్, అబండెన్స్ అన్నీ వస్తాయి. కానీ ఇక్కడ ఎనర్జీ చేంజ్ అవ్వాలి. మీరు ఏం చేయాలి? ఈ పర్సన్ మీ లైఫ్‌లో రావాలి అండ్ తను మిమ్మల్ని ఇలా చూసి తను ఏడవాలి. అంటే మీరు ఏం చేయాలి? ఈ పర్సన్ వచ్చినా, రాకున్నా మీకు ఫరక్ పడదు అన్నట్టుగా మీరు ఉండాలన్నమాట. మీరేం చేస్తే పర్సన్ తను మిమ్మల్ని వదులుకున్నాను అనే గిల్టీ ఫీలింగ్ తనకొస్తది అనే దాని మీద మీరు ఫోకస్ చేయాలన్నమాట. ఓకే. మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయాలి. బాగా మనీ అనేది గెయిన్ చేయాలి. మీ లైఫ్‌లో మీరు రాయల్ లైఫ్ లీడ్ చేయాలి. ఓకే. స్టడీ మీద ఎవరైనా ఫోకస్ చేయలేకపోతున్నాము అంటే స్టడీ మీద ఫోకస్ చేయడము, గవర్నమెంట్ జాబ్ గురించి చాలామంది మీరు ప్రిపేర్ అవుతా ఉండొచ్చు. గవర్నమెంట్ జాబ్ అనేది కొట్టడం, వాటి మీద ఫోకస్ చేయండి. ఓకే. మీ లైఫ్‌లో చాలా ఆప్షన్స్ అయితే వస్తాయండి. రాబోతున్నాయి గూడా. ఓకే. కాబట్టి చాలా ఆప్షన్స్ వస్తాయి. అంటే ఇక్కడ పర్సన్ విషయంలో కూడా కావచ్చు. మేబీ మ్యారేజ్ చేసుకోవడానికి, మ్యారేజ్ అయ్యి మీరు సెపరేట్ ఉన్నారు మీ పర్సన్ దగ్గర నుంచి అంటే అదర్ పర్సన్ అలాంటి చాలా ఆప్షన్స్ అనేది వస్తాయన్నమాట. ఓకే. కాబట్టి మీకు స్టడీకి సంబంధించింది మీకేదైతే పర్ఫెక్టో దాన్ని మీరు చూజ్ చేసుకోవాలన్నమాట.
నేను ఇలాంటి వర్క్ చేయాలి. సో, ఇలాంటిది జాబ్ చేయాలి. అలా ఫ్యాషన్ ఉంటుంది కదా! అలాంటి దాని మీద మీరు ఫోకస్ చేయాలి. ఏదైనా వర్క్‌ని ఇష్టంతో చేయాలన్నమాట. కష్టంతో కాకుండా ఇష్టంతో చేయాలి. అప్పుడు అది బర్డెన్‌గా అనిపించదన్నమాట. ఓకే. దాని మీద మీరు ఫోకస్ చేయండి. సో, మీకు సక్సెస్ అనేది ఉంటుంది. ఓకేనా? మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అదంతా కట్ చేయండి. ఇక్కడ లీగల్ ఇష్యూ అనే పర్సన్ విషయంలో ఇదంతా నెగెటివ్ ఎనర్జీ మిమ్మల్ని చాలా పీడిస్తుందన్నమాట. ఓకే. కాబట్టి అన్వాంటెడ్ థింగ్స్ ఏదైనా ఉన్నాయంటే ఆ అన్వాంటెడ్ థింగ్స్ అన్ని కట్ చేయండి. మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేయండి. మీ ఫ్యూచర్ ఏంటిది? దాని మీద మీరు ఫోకస్ చేయండి. ఓకే. మీరు అతి తొందరలోనే చాలా కాన్ఫిడెంట్‌గా ఉండబోతున్నారండి. మీ లైఫ్‌లో ఏంటంటే మీరు ప్రెజెంట్ చాలా ఎమోషనల్ అవుతున్నారు. చాలామంది చాలా ఏడుస్తున్నారు. హోప్ అనేది వదిలేసుకుంటున్నారనమాట. కాబట్టి అలా ఉండకుండా మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే బ్యాలెన్స్ అనేది చేసుకోవాలండి. ఓకే. ధైర్యం ఉండాలి. కాన్ఫిడెన్స్ అనేది కోల్పోకూడదు. ఇది పోతే ఇంకోటి వస్తది అనే ధైర్యం ఉండాలనమాట. ఓకే. మీ వైపు నుంచి మీరు 100% ఎఫర్ట్స్ ఉంది. అపోజిట్ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోకుండా వెళ్ళిపోయిన వారి గురించి మీరు ఆలోచించకూడదు. ఓకే. ఈ కార్డ్ అదే రిప్రజెంట్ చేస్తుందనమాట. బ్యాలెన్స్ అనేది చేసుకో. మీ లైఫ్‌లో మీరు హ్యాపీగుంటావు. ఎవరి గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఆ నెగెటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అదంతా కట్ చేసి పాడేయి. నీ లైఫ్‌లో దానికంటే బెటర్ పర్సన్ వస్తారు. అన్నట్టుగా మెసేజ్ అనేది ఉందనమాట. ఓకే. బ్యాలెన్స్ అనేది చేసుకోవడం ముఖ్యం. అండ్ అలాగే ఓపిక, కోపం ఇవన్నీ తగ్గాలన్నమాట. ఓకే. 2 ఆఫ్ కప్స్‌కి క్లారిఫికేషన్. 2 ఆఫ్ కప్స్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. 2 ఆఫ్ కప్స్‌కి క్లారిఫికేషన్. వావ్! బ్యూటిఫుల్ అండి. బ్యూటిఫుల్. ఈ పర్సన్‌ని మీరు చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ పర్సన్ కలలో మీరు వెళ్తున్నారు. ఈ పర్సన్ మీకు చెప్తున్నారంటే చెప్పడం లేదు. ఈ పర్సన్ తనకి కల రూపంలో మీరు చాలా మంది డిస్టర్బ్ చేస్తున్నారండి. కల రూపంలో మీరు తనతో చాలా అంటే తన మీద చాలా లవ్ చూపిస్తున్నారు. తన మీద మీరు పంచ ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నారు. తన కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. తన గురించి కొంతమంది ఏడుస్తున్నారు అనే విధంగా ఈ పర్సన్‌కి కల రూపంలో మీరు చాలా మంది డిస్టర్బ్ చేస్తున్నారనమాట. సో, దానికి ఈ పర్సన్ ఎంత డిస్టర్బ్ అవుతున్నారో చూడండి. మిడ్‌నైట్ లేసి పర్సన్ ఇదంతా ఎందుకిలా అవుతుంది? ఎందుకిలాంటి కలలొస్తున్నాయి? అర్థం గాక పిచ్చివాడిలాగా పిచ్చిదాన్ని గూడా గావచ్చండి. మేల్ ఆర్ ఫీమేల్ సరేనా? హ్యాపీగా చూడడానికి ట్రై చేయండి. ఓకేనా? ఎమోషనల్ అవ్వకుండా, టెన్షన్ పడకుండా, కామ్‌గా ఏది జరిగితే అది జరుగుతుంది అన్నట్టుగా కామ్‌గా ఉండండి. ఓకేనా? సో, ఈ పర్సన్ చూడండి చాలా డిస్టర్బ్ అవుతున్నారు. అండ్ ఇక్కడ తన కళ రూపంలో మీరెంత అందంగా ఉన్నారంటే మేల్ ఆర్ ఫీమేల్ అది గూడా. ఓకే. మళ్ళీ ఫీమేల్‌కే చెప్తున్నారేమో అనుకోండి. ఓకే. అంటే చాలా అందంగా కనిపిస్తున్నారు ఈ పర్సన్‌కి. అంటే మీరు ఆహ్, ఒక ఏంజెల్ మాదిరిగా, ఒక ప్రిన్స్ లాగా, మేల్ అయితే చాలా హ్యాండ్సమ్‌గా అండ్ తనకు తన డెస్టినీలో రాసిపెట్టిన పర్సన్ మీరే ఏమో అనే డౌట్ గూడా ఈ పర్సన్‌కొస్తదనమాట. ఓకే. అలా తనకి కనిపిస్తున్నారు మీరు తన కళ రూపంలో వెళ్లి. ఓకే. అలా ఈ పర్సన్ చాలా డిస్టర్బ్ అవుతున్నారు. నైట్ అంతా ఈ పర్సన్ చాలా డిస్టర్బ్ అవ్వబోతున్నారు కూడా. ఈరోజు నైట్ గూడా కావచ్చు. ఓకే. ఈ పర్సన్ ఆల్ ఆఫ్ సడెన్ మళ్ళీ మీ వైపు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఈ ఎనర్జీ అనేది తన మీద ఈ ఎఫెక్ట్ తన మీద పడుతుంది. డెఫినైట్‌లీ తన మైండ్ మీద, తన బాడీ మీద ఎఫెక్ట్ అనేది పడతదనమాట. ఓకే. అంటే పదే పదే ఆలోచిస్తారు. ఎందుకు ఇలాంటి కలొచ్చింది? ఎందుకు ఈ పర్సన్ ఇంత దగ్గరగా ఉన్నారు కలలో? మా ఇద్దరి మధ్యలో అసలు ఏముంది? ఈ పర్సన్ నా లైఫ్‌లో రావడానికి ఏదైనా రీజన్ ఉందా? అనే డౌట్ అనేది ఈ పర్సన్‌కి వస్తదనమాట. ఓకే. పదే పదే ఆలోచిస్తే ఆటోమేటిక్‌గా ఈ పర్సన్ ఎందుకో మాట్లాడాలనిపిస్తది, కాల్ చేయాలనిపిస్తది, కాల్ గూడా వస్తదిక్కడ. ఏస్ ఆఫ్ పెంటికల్స్ న్యూ బిగినింగ్ రిప్రజెంట్ చేస్తుంది. ఓకే. సో, ఇక్కడ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ అండ్ సోల్‌మేట్ కనెక్షన్ ఈరోజు రీడింగ్‌లో ఉంది. ఓకే. కాబట్టి పర్సన్
మళ్ళీ మీ లైఫ్లో రాబోతున్నారు. ఇద్దరికి రీయూనియన్ అవ్వబోతుందండి. ఓకే, ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి కూడా మీ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ అనేది రాబోతుందండి. ఈ పర్సన్ మీకు కాల్ చేయబోతున్నారు, మీతో మాట్లాడబోతున్నారు. కానీ తన లైఫ్లో అదర్ సిచ్యువేషన్ ఏదో ఉందండి. సో తను బ్యాలెన్స్ అనేది చేసుకుంటారా లేదా అనే భయంలోనే పర్సన్ దూరం పెట్టి ఉంటారు. ఓకే, కానీ మీ లైఫ్లో వచ్చే తీరుతారు ఈ పర్సన్ ఈ రోజు రీడింగ్ ప్రకారం. ఓకే, 2 of Swords కి క్లారిఫికేషన్. 2 of Swords కి క్లారిఫికేషన్ యూనివర్స్. 2 of Swords కి క్లారిఫికేషన్. చాలా మంది మీరు దూరం పెట్టాలనుకుంటున్నారు ఈ పర్సన్ని. నిజం చెప్పాలి అంటే పర్సన్ మీ బుర్ర తినేశారండి. తన బిహేవియర్ వలన, తన మాటల వలన, తన చేతల వలన, తన కంట్రోలింగ్ నేచర్, ఇన్మెచ్యూరిటీ డెసిషన్ తీసుకోవడము, అరవడము, అలా అంటే తన విషయంలో మీరు చాలా మంది విసిగిపోయారనమాట. ఇక్కడ చూడండి, ఒక పర్సన్ తల మీద 2 కాకులు ఉన్నాయి కదా, అవి అరుస్తూ ఉన్నాయి అండ్ ఈ పర్సన్ని కట్టేస్తున్నాయి కూడా అవి. ఓకే, ఇక్కడ చిన్న తాడు లాంటిది ఏదో తీసుకొని తన తల చుట్టూ అవి కడతా ఉన్నాయన్నమాట. ఓకే, ఈ కాకులు ఏంటిది మీ పర్సన్ అనమాట. అరిసి 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 మీ బుర్ర తినేశారు వారు అండ్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేసారు పర్సన్. ఓకే, కన్ఫ్యూజ్ చేసే పర్సన్ మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారు, మిమ్మల్ని వదిలించుకోవాలి అనే ఇంటెన్షన్తోనే పర్సన్ మీతో మైండ్ గేమ్ ఆడడం కానీ, మీ నెంబర్ని బ్లాక్లో పెట్టడం కానీ ఏదో చేశారు. కానీ పర్సన్ మీ లైఫ్ నుంచి వెళ్ళేటప్పుడు అంత హ్యాపీగా వెళ్ళలేరండి. అది కూడా నేనే చెప్పగలను. ఎందుకంటే తన లైఫ్లో 2 సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి పర్సన్ అక్కడ తన మీద చాలా బర్డెన్ పడడం లాంటిది ఏదో జరిగింది. అదర్ పర్సన్ కంట్రోలింగ్ కానీ, అదర్ పర్సన్ చేతులు పర్సన్ తను ఇరుకోవడం కానీ, మీకు కాకుండా అదర్ పర్సన్కి పర్సన్ మేబీ ఫిజికల్ రిలేషన్ లాంటిది పెట్టుకోవడం కానీ, అక్కడ ఇరుకోవడం కానీ ఏదో జరిగింది. కాబట్టి పర్సన్ అక్కడ స్టక్ అయిపోయారు. వారిని పర్సన్ తప్పించుకోలేరు. మిమ్మల్ని పర్సన్ ఎలాగైనా సరే కంట్రోల్ చేయగలరు, కానీ అదర్ పర్సన్ ఈ పర్సన్ కంట్రోల్ చేయలేరు. అంత ధైర్యం కూడా ఈ పర్సన్ దగ్గర లేదనమాట. ఓకే, కాబట్టి పర్సన్ కావాలని బాధతో ఈ పర్సన్ తను మిమ్మల్ని దూరం పెట్టారు అండ్ చాలా ఎమోషనల్గానే ఈ పర్సన్ అదర్ పర్సన్ దగ్గరికి వెళ్ళిపోయారు. వారి జీవితాన్ని అదర్ పర్సన్ చేతిలో పెట్టేశారనమాట వారు. ఓకే, కాబట్టి పర్సన్ తను రియలైజ్ అవుతున్నారు, తన తప్పేంటో తనకు తెలుస్తుంది, మళ్ళీ రావాలనుకుంటున్నారు కానీ ఆలోచిస్తున్నారనమాట. ఓకే, ఎంప్రెస్ క్లారిఫికేషన్. ఈ ఎంప్రెస్ ఎవరు? మీరే. ఎంప్రెస్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. చారియట్ రావాలనుకుంటున్నారు తను. మీరు ఇక్కడ ఎంప్రెస్ లాగా మీ పర్సన్కి కనిపిస్తున్నారు కదా. మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉంటారు, హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు. మీ లైఫ్లో మీరు బిందాస్గా అండ్ ఒక ఎంప్రెస్ లాగా, ఎంపరర్ లాగా అండ్ ఇక్కడ ప్రజెంట్ మీ లైఫ్లో గ్రోత్ ఉందండి. ఇక్కడ ఒక పర్సన్ తన చుట్టూ ఎల్లో కలర్ ఉంది అండ్ కొంచెం రెడ్ కలర్ కూడా కనిపిస్తుంది కదా ఇక్కడ. సో మీరు మీ పర్సన్కి ఇక్కడ రెడ్ కలర్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఫ్యాషన్. అంటే ఒక పర్సన్ని మీరు చాలా మంది అట్రాక్ట్ చేస్తున్నారు. అండ్ ఎల్లో కలర్ మీ లైఫ్లో అబండెన్స్ ఉందన్నమాట, ప్రాస్పెరిటీస్ ఉంది, గ్రోత్ ఉంది. సో మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి ఏ పర్సన్ అయితే మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోయారో, ఏ పర్సన్ అయితే మీరు వద్దనుకొని వెళ్ళిపోయారో ఆ పర్సన్ మీ లైఫ్లో మళ్ళీ ఎంటర్ అవ్వబోతున్నారు అని ఇక్కడ అర్థం అనమాట. ఓకే, మీరు స్పిరిచువల్ కనెక్షన్లో ఉన్నారు, స్పిరిచువల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నారు, మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారు, గ్రోత్ ఉంది, మీరు చాలా నాలెడ్జబుల్ పర్సన్ అండి. సో మీ పర్సన్ ఇంత తెలివితేటలు అండ్ ఇంత మెచ్యూరిటీ లెవెల్ ఎలా పెరిగింది మీకు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఇది ఒక తనకి షాక్ అనమాట ఈ పర్సన్కి. ఓకే, 7 of Wandsకి క్లారిఫికేషన్. 7 of Wandsకి క్లారిఫికేషన్ యూనివర్స్.
మళ్ళీ ఎంప్రెస్సే అండి. ఎందుకో చాలామంది ఈరోజు మీరు ఒక ప్రిన్స్ లాగా, ఒక కింగ్ లాగా అలా కనిపిస్తా ఉండొచ్చు మీ పర్సన్‌కి. అది చూసి పర్సన్‌కి హార్ట్ బ్రేక్ అవుతది. సో, చాలామంది ఈరోజు మీరు చాలా ఏంజెల్ మాదిరిగా చాలా బాగున్నారండి. ఈరోజు మీ లైఫ్‌లో మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. మీ పర్సన్‌లో టెన్షన్ మొదలవుతుందనమాట. మీరు మీ పర్సన్‌కి కనిపించడం లేదు కదా! తనకెలా అనిపిస్తది అంటే, తన మనసు చెప్తుంది. టెలిపతిక్ మెసేజ్ ద్వారా తనకి ఆ ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతది. ఓకే. హ్మ్. బ్యూటిఫుల్ అండి. చాలామంది మీ పర్సన్ వైపు నుంచి మీరు కాంటాక్ట్ అనేది రిసీవ్ చేసుకుంటారు. దీంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. మళ్ళీ పర్సన్ మీ లైఫ్‌లో వస్తారు. ఈ పర్సన్ తనంతల తను దిగి వస్తున్నారంటే ఇక్కడ చూడండి, మీ మీద ప్రేమతో కాదు, మీ అందం కోసం. ఓకే. మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు కాబట్టి పర్సన్ మీ లైఫ్‌లో వస్తున్నారు. మేల్ అయితే మీరు చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నారు. అండ్ అంతకుముందు ఉన్న ఎనర్జీ చాలా చేంజ్ అయ్యారు మీరు. మేల్ అయితే. సోలోగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. అది పర్సన్ చూస్తారు గూడా. ఓకే. మీరు అలాగే ఉండండి. హ్యాపీగా ఉండండి. మీ పర్సన్ గుండె అనేది ఇలా లబ్‌డబ్ లబ్‌డబ్ అని కొట్టుకోవాలన్నమాట. ఓకే. అలా హ్యాపీగా, జాయిగా మీ లైఫ్ మీరు ఎప్పుడైతే లీడ్ చేస్తారో, ఈ పర్సన్ మీ ఎదురుగా ఉన్నా మీరు పక్క నుంచి వెళ్ళిపోవాలన్నమాట. తనని చూడకూడదు. ఓకే. మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా వెళ్ళిపోవాలి. ఓకే. మీరు అలా ఎప్పుడైతే ఉంటారో, అప్పుడు మీ ఎనర్జీ హైలో ఉంటుంది. మీ పర్సన్ ఎనర్జీ లో అవుతుందన్నమాట. ఓకే. మిమ్మల్ని వద్దనుకున్న పర్సన్ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. తనని చూడాల్సిన అవసరం లేదు. మీ లైఫ్‌లో మీరు బిజీ అవ్వడానికి ట్రై చేయండి. తన మీద ఫోకస్ అంతా మీ కెరియర్ మీద పెట్టండి. సూపర్‌గా సక్సెస్ అవుతారు. ఓకే. ఏస్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్. ఏస్ ఆఫ్ పెంటికల్స్‌కి క్లారిఫికేషన్. హ్మ్. బ్యూటిఫుల్. బ్యూటిఫుల్. ప్రతి ఒక్కరు ఈ రీడింగ్‌ని క్లెయిమ్ చేసుకొని, లైక్ చేసి చూడండి. ఎంతమంది చూస్తారో అంతమంది. ఓకే. చాలామంది అసలు సబ్స్క్రైబ్ చేయడం లేదండి. అండ్ కనీసం లైక్ గూడా చేయడం లేదు. క్లెయిమ్ చేసుకోవడం లేదు. ఎనర్జీస్ మీకు కావాలి అనుకుంటే లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ క్లెయిమ్ చేసుకొని చూడండి. ఓకేనా. ఇక్కడ 4 ఆఫ్ వ్యాండ్స్ ఉంది. అండ్ 6 ఆఫ్ వ్యాండ్స్ అండ్ ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అనమాట. ఓకే. మీ పాస్ట్ పర్సన్ 6 ఆఫ్ వ్యాండ్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? మీ పాస్ట్ పర్సన్‌ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లో వస్తున్నాను అనే మీనింగ్‌ని రిప్రజెంట్ చేస్తుంది. మీతో లైఫ్‌ని సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్ళాలి అనే మీనింగ్‌ని ఈ కార్డ్ అనేది రిప్రజెంట్ చేస్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ సక్సెస్‌ఫుల్‌గా మీ లైఫ్‌లో ఈ పర్సన్ ఉండాలంటే తను ఏం చేయాలి? మీతో హ్యాపీగా ఉండాలి. మ్యారేజ్ చేసుకోవాలి. మ్యారేజ్ అయిన వారైతే హ్యాపీగా ఉండాలన్నమాట. మీతో కలిసిపోయి ఉంటే హ్యాపీగా ఉంటారు కదా! లైఫ్ లాంగ్ ఉంటారు కదా మీతో. ఓకే. కాబట్టి పర్సన్ అదే నిర్ణయం మీద తీసుకుపోతున్నారన్నమాట ఈ పర్సన్. ఓకే. ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఏస్ ఆఫ్ పెంటికల్స్ న్యూ బిగినింగ్. కొత్తగా మళ్ళీ మీతో లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అని పర్సన్ ఇంటెన్షన్ అన్నమాట. ఓకే. ఇక్కడ 10 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. క్లారిఫికేషన్ చూద్దాం. మీ పాస్ట్ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లో రాబోతున్నారు. ఇక్కడ మ్యారేజ్ కాని వారికి మ్యారేజ్ అవ్వబోతుంది. మ్యారేజ్ అయిన వారైతే హ్యాపీగా ఉండబోతున్నారు మీ లైఫ్ పార్ట్నర్‌తో. ఓకే. ఈ పర్సన్‌ని మీకేదో ఆఫర్ లాంటిది తీసుకొని రాబోతున్నారనమాట. ఏదైతే అది జరిగిపోయింది. సో, నేను మర్చిపోతాను. నువ్వు మర్చిపో. కలిసి ఉందాం అన్నట్టుగా ఈ పర్సన్ కాంప్రమైజ్ అవ్వాలనుకుంటున్నారనమాట. ఓకే. టెన్ ఆఫ్ వ్యాండ్స్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. 10 ఆఫ్ వ్యాండ్స్‌కి క్లారిఫికేషన్. రీయూనియన్. ఈ పర్సన్ ఏదో ఆప్షన్‌ని చూసుకొని మోసపోయినట్టున్నారండి. సో, వారికి తగిన శిక్ష పడుతుంది. ఆర్ యూనివర్సల్ లెసన్స్ అనేది చెప్తారు. ఈ పర్సన్‌లో డెఫినెట్‌లీ చేంజెస్ అనేది తీసుకొస్తారు. మీ పర్సన్‌ని మళ్ళీ మీ లైఫ్‌లో సెండ్ చేయబోతున్నారు. ఓకేనా. మీ పాస్ట్ పర్సన్‌ని మీరు కలుసుకోబోతున్నారు. తన వైపు నుంచి మీరు ఏదైతే ప్రేమ, కేరింగ్ కావాలనుకున్నారో అది మీరు పొందుతారనమాట. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్. మీకు రీడింగ్ అయితే నచ్చింది అని అనుకుంటున్నాను. రీడింగ్ మాత్రం బ్యూటిఫుల్‌గా ఉందండి. అసలు ఎనర్జీస్ అనేది ఎలా వచ్చాయంటే
అది చాలా బావుందనమాట. ఓకే. ఇక్కడ టేబుల్ దగ్గర కూర్చోగానే నన్ను నేనే మర్చిపోతాననమాట. ఓకే. అలా అవుతది నాకు. ఓకే. అసలు ఓకే. ఇప్పుడు ఆల్ సైన్స్ వారికి ఎలా ఉంది అనేది మనం చూద్దాం. ఓకే. ఇంకా ఎవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి. ఆల్ సైన్స్ వారికి ఎలా ఉండబోతుంది? మేషరాశి నుంచి మీనరాశి వరకి ఎలా ఉండబోతుంది యూనివర్స్? మేషరాశి వారికి మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి మేషరాశి వారు? వృషభ రాశి వారు మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. మీ పాస్ట్ పర్సన్‌తో రీయూనియన్ అవుతుంది. అండ్ మీ సోల్‌మేట్‌ని మీరు కలుసుకుంటారనమాట వృషభ రాశి వారు ఈరోజు. అండ్ మిథున రాశి వారు మీ పాస్ట్ పర్సన్‌తో రీయూనియన్ ఉంటుంది. సో, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కర్కాటక రాశి వారు మీ లైఫ్‌లో ఏదో జరగాలి అని మీరు మేనిఫెస్ట్ చేస్తా ఉన్నారు. అండ్ మీ పర్సన్ గురించి కూడా మీరు మేనిఫెస్ట్ అనేది చేస్తా ఉన్నారనమాట. ఓకే. మీ లైఫ్‌లో ఇక్కడ మనీ ఉంది, లవ్ ఉంది, అయినా ఇంకేదో కావాలి అని కర్కాటక రాశి వారు మేనిఫెస్ట్ అనేది చేస్తా ఉంటారు. ఏదో జరగాలి, ఏదో కావాలి అని. ఓకే. అండ్ సింహరాశి వారు మీ పాస్ట్ పర్సన్ మీ సోల్‌మేట్‌తో మీకు రీయూనియన్ అవుతుందండి. సో, ఇక్కడ సింహరాశి వారు చాలా హ్యాపీగా ఉంటారు. మీ సోల్‌మేట్‌ని మీరు కలుసుకుంటారనమాట. ఓకే. అండ్ కన్యా రాశి వారు మీ లైఫ్‌లో టవర్ పడబోతుంది. కాంటాక్ట్‌లో ఉంటే నో కాంటాక్ట్ సిట్యుయేషన్, నో కాంటాక్ట్‌లో ఉంటే కాంటాక్ట్‌లోకి మీ పర్సన్ మీ లైఫ్‌లో రాబోతున్నారనమాట. ఓకే. అండ్ తులారాశి వారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తా ఉంటారు మీరు. అండ్ వృశ్చిక రాశి వారు మీ లైఫ్‌లోకి వృషభం, కన్య, మకర రాశి పర్సన్ వస్తారు. ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ అనమాట. వారితో మీకు రీయూనియన్ అవుతుంది. ఓకే. అండ్ ధనుస్సు రాశి వారు మీరు చాలా బర్డెన్‌గా ఉంటారండి. ఏదో రెస్పాన్సిబిలిటీస్ అనేది చాలా ఉంటాయి మీ లైఫ్‌లో ఈరోజు. ఓకే. అండ్ హార్డ్ వర్క్ కూడా చేస్తా ఉంటారు. అండ్ మకర రాశి వారు మీ టీన్ ఫ్లేమ్ కనెక్షన్‌ని మీరు కలుసుకుంటారు. సో, మీ పాస్ట్ పర్సన్‌తో మీకు రీయూనియన్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కుంభరాశి వారు మీరు హీల్ అవుతున్నారండి. ఏదో ఒక విషయంగా మీరు హీలింగ్ అనేది జరుగుతుంది మీలో ట్రాన్స్‌ఫర్మేషన్. అండ్ మీనరాశి వారు మీరు ఎవరి మీదో పొసెసివ్‌గా ఉన్నారండి మీనరాశి వారు. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మనం ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.